మొండి వైఖరి క్వారీని రద్దు చేయాలి, దళిత భూములకు రక్షణ కల్పించాలి. నా పేరు బహుజన పట్టా నాగరాజు. ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో క్వారీని రద్దు చేయాలని చెప్పేసి నాకున్నటువంటి దళిత రైతులు 3 రోజుల నుంచి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరార్థక చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉన్నారు. అలా బాగా మళ్ళీ ఈ భూముల దగ్గర ఆ క్వారీ దగ్గర ఈ రైతులు భూమి లేదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు. మరి ఎవరికి భూమి ఉండదని చెప్పేసి అంటా ఉన్నాను. బంగారాజు దగ్గర భూమి ఉన్నదా, లేదంటే బంగారాజు వెనకాల ఉన్నటువంటి దళారులకు భూమి ఉన్నదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు ఉత్సాహం కోసం వచ్చారు ఇక్కడ మీరు, అంతే తప్ప మేము కట్టే పనులతో మీరు జీతాలు తీసుకున్నారు. కానీ బంగారాజు మైనింగ్ మాపించే డబ్బులతో మీరు జీతం తీసుకోవట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు మా కోసం పని చేయాలి తప్ప ఎంఆర్ఓ వారు కానీ ఆర్టీ వారు కానీ అంతగాని మైనింగ్ మాఫీ కోసం పనిచేస్తా చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఆర్టీ ఆఫీసర్ ధర్నా చేస్తూ ఉంటే కనీసం అక్కడికి వచ్చి ఎందుకు మీరు టెంట్ వేశారు, మీ సమస్య ఏంటని చెప్పేసి అడగడానికి మీకు నామోసీగా ఉంది. అదే మీరు బంగారాజు అనేది చంద్రశేఖర్ దగ్గరకు ఫోన్ చేస్తే మాత్రం పరుగులు ఎట్టుకుని పోతా ఉన్నారు. అలాగే మీరు బయట నర్సీపల్లి ఎంఆర్ఓ గారు ఆర్టీ వారు కూడా ఇది తప్పుడు టెంట్ వేస్తున్నారు అలా అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు మా దగ్గర రావాలి కదా, మా వాళ్ళ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి కదా, ఆ పాస్బుక్లు కూడా ఒకసారి చూపిస్తాం, మీరు చూడండి. దళితులే కదా, ఈ దళితులకి ఈ బీఎస్పీ పార్టీ ఏఐబీఎస్పీ పార్టీ వాళ్ళు సిపిఎం వాళ్ళు ప్రజా సంఘం అంతా కూడా చేస్తూ ఉన్నారు. కానీ మీరేమో చిన్న చూపు చేస్తూ ఉన్నారు. కానీ నేను తీవ్ర స్థాయి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఒకటే చెప్తా ఉన్నాం. మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కలెక్టర్ గారికి. దళితుల భూములు మీరు కాజాలని చూస్తూ ఉన్నారు. అంటే బడా బాబులు ఎవరైతున్నా బంగారాజుకి వస్తస్తులు ఇస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చెప్తాను, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి. అలాగే కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నాం, 4 రోజుల పాటు కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు అందరూ ఎవరి కోసం ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కోసం ఉన్నారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బడా మైనింగ్ మాఫియా కోసం ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే చెప్తా ఉన్నాం, మీరు మా కోసం ప్రజల కోసం ఉన్నారు. మేము కట్టే పనులతో మీరు చేతులు తీసుకున్నారు కాబట్టి మా కోసం పనిచేయాలి. ఈ కార్యక్రమాలని ఇంతటితో వదలం మిమ్మల్ని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే మీరు మైనింగ్ లీజులు ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు మాకు. కానీ తప్పుడు మాత్రం లీజులు ఇచ్చారని చెప్పేసి మైనింగ్ పట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మా దళితులు భూములన్నీ కూడా పోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పంటలు పోతా ఉన్నాయి. వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉంది. అక్కడ ఉన్నటువంటి పశువుల ప్రమాదం ఉంది. అది పోక మా వాళ్ళు చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు మైనింగ్ మాఫియా దళారులు. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఎడుగు సీట్ చేస్తూ ఉన్నారు. అక్కడ డాక్టరేట్ దగ్గర ఎలాగైతే ఎడగొట్టేసి అక్కడ ఎలాగైతే అక్కడ అమెరికా గిఫ్ట్ మాయ చేసి డాక్టరేట్ కొట్టుకుపోతూ ఉన్నారు. అదే దళారులు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈస్తున్నటువంటి ఈ మాఫియా కోడిగా ఈ 40 క్వారీని కూడా అప్పచెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. మీరే మా భోజనలే, కాకపోతే మీరు ఈ దళితుల పక్క ఉండాలి, అమాయకుల పక్క ఉండాలి. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ పక్క ఉండాలి తప్ప మీరు పైసలు కక్కుర్తపడి ఈ రోజు బంగారాజు వైపు ఉండి ఎలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం మైనింగ్ దళారులకి. అలాగే ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మిగతా వాళ్ళందరూ కూడా మీరందరూ సహకరించండి. మీరు కానీ 2-3 రోజుల్లో కానీ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే మా బహుజన సత్తా ఏటో మీకు చూపిస్తామని చెప్పి చెప్తాను. ముఖ్యంగా నర్సీపల్లి నడిబొట్లో ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ కూటమి నాయకులు కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే దళితులంటే చిన్న చూపు లేదా బంగారు ఉంది మీ అందరూ కూడా ముడుపులందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరందరూ నిజంగా ఈ సొసైటీని మార్చాలని చిత్తశుద్ధున్న రాజకీయ పార్టీలు అయితే ఈ దళిత నిరార్థకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. లేదు మేము బంగారాజుకి ఇచ్చే పైసలు కక్కు దొరుకుతున్నామంటే అది మీ విద్యుత్గా వదిలేస్తారని కూడా చెప్తా ఉన్నాం. మరొకసారి ఎక్కున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తాను, ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి భూములు బంగారాజు కానీ మైనింగ్ మాఫియా జాగిరి కాదు, ఇది మా భూములు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మా దళిత భూములని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి దాని మైనింగ్ మాఫియాలారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మైనింగ్ మాఫియా దళారులారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం.
అలాగే వెంటనే మైనింగ్ ఏదైతే ఉందో లీజులు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చీకోడూరు క్వారీని రద్దు చేయాలి, చీకోడూరు క్వారీని రద్దు చేయాలి, చీకోడూరు క్వారీని రద్దు చేయాలి. రైతు ప్రాణాలకు రక్షణ కల్పించాలి, రైతు భూములకు రక్షణ కల్పించాలి, రైతు భూములకు రక్షణ కల్పించాలి. మాఫీ ఆగ్రహాలు అడుగుతాలి, మాఫీ నిలాఖతులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్న కొలు తెరవాలి, మాఫీ నిలాఖతులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలు తెరవాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. నశించాలి, నశించాలి, నశించాలి.